ఎప్పుడన్నా చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నది మీ దగ్గర ఏదైనా లేనప్పుడు బాధపడ్డారంటే కొన్ని విషయాలు ఉంటాయి కదా? నేను ఎప్పుడన్నా అని అనొద్దు, ఎప్పుడు బాధపడుతూనే ఉన్నాను నేను. నిజంగా చెప్పాలంటే నా లైఫ్, నాతో పాటు నా ఫ్యామిలీ లైఫ్, మా అక్క వాళ్ళ లైఫ్, మా బావ వాళ్ళ మొత్తం టోటల్గా చేంజ్ అయ్యిందంటే ఒక్కటే రీజన్, నేను మన ఇండస్ట్రీకి రావడం, అది మన మల్లెమాలలో అడుగుపెట్టి ఒక పాట అవ్వడం అందులో. అప్పటి వరకు నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే నాతో పాటు నా ఫ్యామిలీ ఒక స్టేజ్కి వచ్చింది. అంటే చాలామంది ఇండస్ట్రీ వైపు ఒక ఫేమ్ కొంచెం నేమ్ రాగానే ఫ్యామిలీని ఎక్కువగా పట్టించుకోరు. వాళ్ళ ఇష్టాలు, వాళ్ళు నచ్చిన వాళ్ళతో ఉండాలి, నచ్చిన వాళ్ళతో వాళ్ళ ఇష్టాలు. కానీ మీరు ఎన్ని డేస్ వరకు కష్టపడ్డారు ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీని సెటిల్ చేయడం వరకు కోసం? రియల్గా చెప్పాలంటే స్టిల్ నేను కష్టపడుతూనే ఉన్నాను. నేను కష్టపడేది ఓన్లీ నా ఫ్యామిలీ కోసమే. నేను రేపటి నా భవిష్యత్తు కోసం నాకు ఏజ్ ఉంది, నేను చేసుకోవచ్చు, నా దగ్గర ఒక టాలెంట్, అంటే నాకంటూ ఒక టాలెంట్ ఉందని నాకు జనాలు అందరూ గుర్తు చేశారు. సో దాన్ని బట్టి నేను ఏదో ఒక రకంగా నేను చేసుకోవచ్చు. బట్ నా ఫ్యామిలీ అంటే అప్పుడు అనుభవించిన బాధలు అది మళ్ళీ అనుభవించకూడదు. ఇప్పుడు వాళ్ళు చేసుకునే పనులు వాళ్ళు చేసుకుంటారు. ఎవ్వరు నా మీద అంత డిపెండ్ కాకపోయినా వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందంటే, వాళ్ళకి ఏమైనా అయిందంటే అఫ్కోర్స్ ఇప్పుడు కాదు, నేను చచ్చేంత వరకు నేను వాళ్ళకి ముందుంటా. ఖచ్చితంగా వాళ్ళ కోసమే నేను వర్క్ చేస్తాను. ఇప్పుడు మీ ఇంట్లో అందరూ అమ్మాయిలే కదా, అక్కలు, బ్రదర్స్ ఎవరు లేరు కదా? బ్రదర్స్ ఎవరు లేరు. ఎప్పుడైనా అనిపించింది ఒక అన్నయ్య తమ్ముడు ఉంటే బాగుండేది తోడుగా అన్నిటికని? నేను నార్మల్గా ఎవరైనా బ్రదర్ అండ్ సిస్టర్ ఎక్కువ బాండింగ్ చూసినప్పుడు ఏడ్చేదాన్ని, నాకు కూడా ఒక బ్రదర్ అన్న ఉంటే బాగుండు అని చెప్పేసి. కానీ ఆ లోటు మా బావల వల్ల నాకు తీరిపోయింది. ఎందుకనంటే మా క్యాస్ట్ పరంగా చెప్తున్నాను, మా క్యాస్ట్లో అసలు బురకాలేంది బయటికి రాకూడదు, అసలు ఇంటి బయటికి రాకూడదు. బట్ అయినా సరే వాళ్ళు అవన్నీ పక్కన పెట్టి మేము కూడా ఉన్నాము, నీకు సపోర్ట్ చేస్తామని వచ్చినప్పుడు, మేబీ నా సొంత బ్రదర్ ఉన్నా కానీ నా ఫ్రెండ్స్ తిడుతున్నారు, మా గ్యాంగ్లో ఇట్లా అంటున్నారు, వాళ్ళు బయట ఇట్లా అంటున్నారు అని మేబీ నన్ను ఇలా చేస్తాడేమో, కానీ వీళ్ళు నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారు కదా అని అప్పుడు నాకు ఒక బ్రదర్ ఫీల్ కూడా వచ్చింది.